హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే ఒక భరోసా కల్పించడం జరిగిందండి. ఒక్కొక్కరికి 3,000 చొప్పున నగదు, అదేవిధంగా 25 కేజీల బియ్యం, అదేవిధంగా 9 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ సరుకులు అదేవిధంగా నగదు ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయండి. మెంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నట్లయితే సమాచారం. సో మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అయితే భరోసా కల్పించడం జరిగిందండి. తుఫాన్ బాధితులు మరియు మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు సాయం, అదేవిధంగా 25 కేజీల బియ్యం, సకల సౌకర్యాలు, నాణ్యమైన మంచినీరు, వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రస్తుతం, సో వారందరికీ ఈ సరుకులు అనేవి అందుతాయని అయితే సమాచారం అండి. అదేవిధంగా ముఖ్యంగా ఈ సరుకులు ఎవరికి అందజేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పునరావాస కేంద్రాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో సో వారికి ఈ నిధులు అనేవి అదేవిధంగా సరుకులు అనేవి అందుతాయని అయితే సమాచారం అండి. సో దీని గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంత సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. దాన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, మెంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనిందని అయితే సమాచారం అండి. ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో ఎవరైతే పునరావాస కేంద్రాల్లో జాయిన్ అయి ఉంటారో సో వారికి సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి 3,000 చొప్పున నగదు, అదేవిధంగా 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, అదేవిధంగా త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించడం జరిగిందండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ప్రతి కుటుంబానికి బియ్యం 25 కేజీలు, అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకు బియ్యం 50 కేజీలు అందించడం జరుగుతుందని అయితే సమాచారం అండి. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా 4 వస్తువులు అయితే పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అవి కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, నూనె 1 లీటర్, అదేవిధంగా కందిపప్పు 1 కేజీ, అదేవిధంగా ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, చక్కెర 1 కేజీ. సో వీటిని వెంటనే తక్షణమే ఆ యొక్క పునరావాస కేంద్రాల్లో ఎవరైతే నివసిస్తున్నారో ప్రజెంట్, సో వారికి పంపిణీ చేయాలని ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తానికి 7 రకాల సరుకులను లబ్ధిదారులకు అయితే ప్రభుత్వం అయితే అందించబోతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క సరుకులను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు బియ్యం, నూనె, కందిపప్పు, చక్కెర సరఫరా తక్షణం ప్రారంభించండి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెటింగ్ కమిషనర్కు ఉల్లిపాయలు, బంగాళదుంపలు పంపిణీ చేయాలని సూచించడం జరిగినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ఈ సరుకులు అనేవి అందుతాయని సమాచారం అండి ముఖ్యంగా అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, అదేవిధంగా 3,000 రూపాయలు నగదు, సో ఇవి అందడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకు, సో వాళ్ళు వేటకి వెళ్ళలేదు కాబట్టి సో వారికి 50 కేజీల బియ్యం అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. సో వెంటనే వీటిని పంపిణీ చేయాలని పౌర సరఫరా శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమిక ప్రభావంతో ఈ యొక్క మెంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని అయితే సమాచారం. మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రాలు జారీ చేయడం జరుగుతుందండి హెచ్చరికలు అయితే. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అయితే సమాచారం. సో ఈ సరుకులు అనేవి ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో, పునరావాస కేంద్రాలకు ఎవరైతే ప్రజలు తరలించి ఉంటారో సో వారికి మాత్రమే అందడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇంతేనండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.